నువ్వు ఇప్పుడు చేతులెత్తే సంఘంలో ఉన్నావు, బూరలు ఊదే సంఘంలో ఉన్నావు, నీ పక్షాన విజ్ఞాపన చేసే సంఘంలో ఉన్నావు. ఇది ఎందుకు ఈ దినానంటే, మనము మన బిడ్డల పక్షాన చేతులెత్తినప్పుడు, దేవుడు మోషే చేతులెత్తితేనే ఇజ్రాయేల్ ప్రజలకు విచారిస్తే, నీ కుటుంబ పక్షాన నువ్వు ఈ దినాన చేతులెత్తడానికి వచ్చావు. ఇక్కడ హల్లెలూయా. నీ బిడ్డల పక్షాన నువ్వు చేతులెత్తడానికి వచ్చావు. నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు చేతులెత్తడానికి వచ్చావు. అప్పుడు నువ్వు చేతులెత్తినప్పుడు దేవుడు నీకు విచారిస్తాడు. హల్లెలూయా. నువ్వు చేతులెత్తితే దేవుడు, దేవా నా పరిశుద్ధమైన చేతులెత్తి నీ సన్నిధిలో నా కుటుంబ పక్షాన నేను విజ్ఞాపన చేయుచున్నాను, ఈ సమస్య నుండి, ఈ చిక్కుల నుండి, ఈ ఇబ్బందుల నుండి నాకు విడుదల దయచేయనప్పుడు దేవుడు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు విజయాన్ని అందిస్తాడు. యెహోషువ అంటున్నాడు, 6 మార్లు తిరుగుదాం, 7వ మారు తిరగవలసిందే తెలుసా? మన ముందు యాజకులు తిరుగుతారు, మన ముందు దేవుని యొక్క మందసం వెళ్తుంది, దాని వెనకాల మనం వెళ్ళాలి. అపోస్తుల బోధ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, మనము పరిశుద్ధాత్మలో కట్టబడుచున్నటువంటి సంఘ సహవాసంలో ఉన్న మనము ఆషామాషి సంఘంలో లేము. అనేక మంది బిడ్డలు అనుకుంటారు, ఇంకా నేను ఆరాధనను ఆలస్యం చేస్తున్నాను, అయ్యో ఇంకా నేను దేవుని యొక్క సన్నిధి, దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావని నీవు